రోజురోజుకి జనాల ఆలోచన విధానం ఎంత గలీజ్‌గా ఉంది అంటే, అసలు మహా దారుణంగా ఉంది. అయితే ఉపాసన కొణిదెల గారు ఎంత డీసెంట్‌గా ఉంటారు, ఎంత డిగ్నిఫైడ్‌గా మాట్లాడతారో అందరికీ తెలుసు. అలాంటి ఆమె పైన వరుసగా ట్రోల్స్ చేసి పడేస్తున్నారు. అయితే ఆమె డెలివరీ తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారనమాట. అంటే అపోలో ఫార్మసీ ఓపెనింగ్‌కి కానీ, అల్లు సిరీస్ పెళ్ళికొడుకు ఫంక్షన్‌కి కానీ, అలానే అల్లు అర్జున్ మొన్న చేసిన కాక్టైల్ పార్టీలో కానీ ఇక ఉపాసన కొణిదెల గారు కనిపించారు. అయితే ఆమె లుక్స్ ఎంత డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉన్నాయి. అయినా సరే జనాలు ఆమెని మరో విధంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. ఏంటి విచిత్రం? పిల్లలు పుట్టిన 20 రోజులకి ఈమె ఇలా తిరిగేస్తుంది. మాకైతే ఇలాంటి రూల్స్ ఉంటాయంటే చెవిలో దూదులు పెట్టుకోవాలి, తలకి గుడ్డ కట్టుకోవాలి. అసలు డెలివరీ అయిన తర్వాత పొట్ట అంత ఫ్లాట్‌గా ఎలా అయిపోతుంది? అలానే కొంతమంది ఈమెది అద్దె గర్భమని, సరోగసీ ద్వారా పిల్లల్ని కంటే ఇలానే ఉంటుందని, అబ్బా! 1, 2 కాదు మహా దారుణమైన కామెంట్స్ అనమాట. ఆమె రీసెంట్‌గా అపోలో ఫార్మసీ ఓపెనింగ్ అని చెప్పి వచ్చారు. దాంతో పాటుగా అల్లు శిరీష్ పెళ్ళికొడుకు ఫంక్షన్‌లో కనిపించారు. అలానే కాక్టైల్ పార్టీలో కనిపించారు. అయితే ఇక పార్టీకి రావటము, ఆమె తప్పు అనడం, ఆమె పొట్టను చూసి మాట్లాడటం, ఆమె అప్పుడే ఇంత యాక్టివ్‌గా ఎలా అయిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా రెగ్యులర్ వ్లాగ్స్ చేసేవాళ్ళు, ఇక సి సెక్షన్‌లు చేసుకునే వాళ్ళు సైతం 11 రోజులకి పిల్లలకి నామకరణం చేసే ఫంక్షన్‌లో చాలా గ్రాండ్‌గా రెడీ అవుతున్నారు. వాటికి సంబంధించిన షాపింగ్స్ చేస్తున్నారు. అంటే సి సెక్షన్ చేసుకొని పిల్లలు కని వాళ్ళు అంత యాక్టివ్‌గా 10 రోజులకే తిరుగుతున్నప్పుడు 25 రోజులు దాటినా ఇక ఉపాసన గారు యాక్టివ్‌గా ఎందుకు తిరగకూడదనుకుంటున్నారు? అండ్ చెవిలో దూదులు పెట్టుకోవడము, తలకి గుడ్డ కట్టుకోవడం ఇప్పుడు నార్మల్ పీపుల్ రెగ్యులర్ వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళు కూడా కట్టుకోవట్లేదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక అలాంటిది ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న ఆమె దానికి తగ్గట్టుగా ఆమె హెల్త్ విషయంలో ఎంత కేర్‌గా ఉంటారో ఆడవాళ్ళు హెల్త్‌లో గానీ, అలానే ఏమంటారు ఫినాన్షియల్‌గా గానీ ఎంత సెటిల్డ్‌గా ఉండాలి అని ఎన్నో అడ్వైజెస్ ఇస్తారు జనాలకు. అలాంటి ఆమె పైన ఇలాంటి గలీజ్ కామెంట్స్ ఎలా చేస్తున్నారు జనాలు అనిపిస్తుంది. ఆమెది అద్దె గర్భమా? ఐవీఎఫా? లేకపోతే ఏంటి అనేది మన కళ్ళతో చూడలేదు. అలాంటప్పుడు ఆమె పైన ఎందుకు అంత చెత్తగా కామెంట్స్ చేస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు. మాలో అయితే ఇలాంటి రూల్స్ ఉంటాయంటే ఎవరికి నచ్చిన రూల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. అలాంటిది ఆమె సొంత ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్‌లో గానీ, ఆమె సొంత బ్రాండ్‌కి సంబంధించిన ఓపెనింగ్‌లో కానీ ఆమె కనిపించడం తప్పేముంది? అసలు అంత చెత్తగా మాట్లాడే వాళ్ళపైన మరి మీ ఫీలింగ్ ఏమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి.